నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఢిల్లీ ఎన్సీఆర్ లో వీధి కుక్కల సమస్య తీవ్ర రూపం దాల్చడంతో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వీధి కుక్కలను వెంటనే షెల్టర్ హోమ్స్ కు తరలించాలని ఆదేశించింది. వీటికి మద్దతుగా మాట్లాడే వారిపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు సుప్రీంకోర్టు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? వీధి కుక్కల కోసం పోరాడే సంస్థలపైన కోర్టు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది? అసలు ఢిల్లీలో వీధి కుక్కల సమస్య సుప్రీంకోర్టు వరకు ఎందుకు వెళ్ళింది? ఢిల్లీ ఎన్సీఆర్లోని వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈ సమస్యను సుమోటోగా తీసుకుని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ, నోయిడా, గుర్గావ్, ఘజియాబాద్లోని అన్ని ప్రాంతాల నుంచి వీధి కుక్కలను వెంటనే షెల్టర్ హోమ్స్ కు తరలించాలని జస్టిస్ జేబీ పార్దేవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ బెంచ్ ఆదేశించింది. ఈ కుక్కలను స్టెరిలైజ్ చేసి ర్యాబీస్ టీకాలు వేసి షెల్టర్లలో ఉంచాలని, వీధుల్లోకి, కాలనీల్లోకి, పబ్లిక్ ప్లేసుల్లోకి విడుదల చేయకూడదని స్పష్టం చేసింది. 6 నుంచి 8 వారాల్లో షెల్టర్ హోమ్స్ నిర్మించాలని, వీటిని సీసీటీవీలతో పర్యవేక్షించాలని ఆదేశించింది. ఢిల్లీలో రోజు వందల సంఖ్యలో కుక్క కాటు ఘటనలు, ఎక్కువగా రాబీస్ మరణాలు నమోదవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. కొద్ది రోజులుగా ఢిల్లీలో వీధి కుక్కల సమస్య తీవ్రమైంది. కుక్క కాటుకు రాబిస్ వ్యాధి సోకి చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతుంది. 2025 జనవరి నుంచి జూన్ వరకు ఢిల్లీలో 35,198 కుక్క కాటు ఘటనలు నమోదయ్యాయి. 49 రాబిస్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఒక 6 ఏళ్ల బాలిక, 4 ఏళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో రాబిస్తో మరణించినటువంటి ఘటన కోర్టును కలవరపరిచాయి. ఈ ఏడాది జనవరిలోనే 3,196 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో వీధి కుక్కల సంఖ్య సుమారు 10 లక్షలకు చేరుకుందని అంచనా. కానీ 2023 నాటికి కేవలం 4.7 లక్షల కుక్కలను మాత్రమే స్టెరిలైజ్ చేశారు. ఈ సమస్య వల్ల ప్రజలు, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు రాబీస్ ముప్పుకు గురవుతున్నారు. కోర్టు ఈ పరిస్థితిని అత్యంత తీవ్రమైన సమస్యగా పేర్కొంది. వెంటనే వీధి కుక్కలను షెల్టర్ హోమ్స్ కు తరలించి స్టెరిలైజేషన్, రాబీస్ టీకాలు వేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వీధి కుక్కల కోసం పోరాడే కొన్ని జంతు సంక్షేమ సంస్థలపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాబిస్తో చనిపోయినటువంటి వారిని జంతు సంక్షేమ కార్యకర్తలు తిరిగి తీసుకొని రాగలరా అని జస్టిస్ పార్దేవాలా ప్రశ్నించారు. వీధి కుక్కలను పట్టుకునే సమయంలో, షెల్టర్ హోమ్స్ కు తరలించే సమయంలో ఎవరైనా అడ్డుపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొన్ని సంస్థలు, వ్యక్తులు వీధి కుక్కలను విడుదల చేయడం, స్టెరిలైజేషన్ తర్వాత వాటిని తిరిగి వీధుల్లోకి వదలడం వంటి చర్యలు చేస్తున్నాయని కోర్టు గుర్తించింది. ఈ విధానం అసంబద్ధం, అర్ధరహితమని విమర్శించింది. పెటా ఇండియా వంటి సంస్థలు సుప్రీంకోర్టు ఆదేశాలను ఆచరణీయం కానివి అని వ్యతిరేకించారు. కానీ కోర్టు ఈ వాదనలను తోసిపుచ్చి ప్రజల భద్రతను ప్రాధాన్యంగా భావించింది. కోర్టు ఈ విషయంలో ఎలాంటి భావోద్వేగాలకు తావులేదని, ప్రజల భద్రతే ముఖ్యమని స్పష్టం చేసింది. ఢిల్లీలో వీధి కుక్కల వల్ల రాబీస్ వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తుంది. రాబీస్ అనేటువంటి కుక్క కాటు ద్వారా సంక్రమించే మరణాంతక వ్యాధి. దీనిని చికిత్స లేకపోతే దాదాపు గ్యారెంటీ లేదు. ఢిల్లీలో 2022లో 6,691 కుక్క కాటు కేసులు నమోదైతే 2023లో 17,874కు, 2024లో 25,210కి పెరిగాయి. ఇది 2 ఏళ్లలో 277% పెరుగుదలను సూచిస్తుంది. 2025 మొదటి 6 నెలల్లో 35,195 కుక్క కాటు ఘటనలు, 49 రాబీస్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 44,995 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. రాబీస్ వ్యాధి ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఢిల్లీలో వీధి కుక్కల సంఖ్య 10 లక్షలకు చేరుకుంటేనే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు సరిగా అమలు కాకపోవడం ఈ వ్యాప్తికి ప్రధాన కారణాలుగా చెప్తున్నారు. ఈ పరిస్థితి ప్రజా ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారింది. అటు వీధి కుక్కల కోసం పెటా ఇండియా, స్టే వంటి
జంతు సంక్షేమ సంస్థలు పోరాటం చేస్తున్నాయి. ఈ సంస్థలు వీధి కుక్కలను షెల్టర్ హోమ్స్ కు తరలించడం కంటే స్టెరిలైజేషన్, రాబీస్ వ్యాక్సినేషన్ ద్వారా వాటి సంఖ్యను నియంత్రించాలని వాదిస్తున్నాయి. ఢిల్లీలో 10 లక్షల కుక్కలకు షెల్టర్లలో ఉంచడం సాధ్యం కాదని పెటా అంటుంది. పైగా అన్ని కుక్కలను ఒకే చోట ఉంచడం వల్ల వాటిలో అవే దాడి చేసుకుంటాయని చెప్తుంది. అటు స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ పై దృష్టి పెట్టాలని సేవెస్టీ అనేటువంటి సంస్థ పోరాటం చేస్తుంది. ఈ సంస్థలు 2001 నుంచి అమల్లో ఉన్న యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ ను సమర్థిస్తున్నాయి. కానీ కోర్టు ఈ విధానం అర్ధరహితమని, ప్రజల భద్రతకు భంగం కలిగిస్తుందని విమర్శించింది. ప్రపంచంలో 36%, దక్షిణాసియాలో 65% రాబీస్ మరణాలు భారత్లోనే సంభవించాయి. ది లాన్సెట్ అధ్యయనం ప్రకారం భారత్లో ప్రతి ఏడాది సుమారు 5,700 మంది రాబీస్తో మరణిస్తున్నారు. దేశవ్యాప్తంగా సంవత్సరానికి 90 లక్షల జంతువులు కరిచినటువంటి ఘటనలు నమోదవుతున్నాయి. ఇందులో 3/2 వంతులు కుక్క కాటు ఘటనలే. ఢిల్లీలో 2023లో 51,773 కాటు కేసులు నమోదవగా 2025 ఆగస్టు నాటికి 44,995 కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఈ మరణాల్లో ఎక్కువ భాగం చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నారు. వీధి కుక్కలు చిన్నపిల్లలపై ఎక్కువగా దాడి చేయడానికి చాలా కారణాలున్నాయి. చిన్నపిల్లలు శారీరకంగా బలహీనంగా ఉండడం, కుక్క దాడులను ఎదుర్కోలేకపోవడం ఒక ప్రధాన కారణం. వారు ఎత్తు తక్కువగా ఉండడం, అమాయకమైనటువంటి ప్రవర్తన వల్ల కుక్కలకు టార్గెట్ అవుతున్నారు. పిల్లలు తరచూ కుక్కలను ఆట పట్టించడం, ఆహారం పెట్టడం వంటివి చేయడం వల్ల కుక్కలు దాడి చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే వీధి కుక్కలు ఆహారం దొరక్కపోవడం క్రూరంగా మారతాయి. స్టెరిలైజేషన్ లేని కుక్కలు హార్మోన్ల ప్రభావం వల్ల మరింత వైల్డ్గా ప్రవర్తిస్తాయి. ఢిల్లీలో స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు సరిగా అమలు కాకపోవడం వల్ల కుక్కల ప్రవర్తన మారుతుంది. ఇది చిన్న పిల్లలపైన దాడులకు కారణమవుతుంది. మరోవైపు వీధి కుక్కల వల్ల చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. కుక్క కాటు వల్ల రాబీస్ వ్యాధి వ్యాప్తిస్తుంది. ఢిల్లీలో ఈ ఏడాది ఇప్పటి వరకు 35,198 కుక్క కాటు ఘటనలు, 49 రాబీస్ కేసులు నమోదయ్యాయి. వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. వీధి కుక్కలు చెత్తను చిందరవందర చేయడం, శబ్ద కాలుష్యం కలిగించడం వంటి సమస్యలకు కారణమవుతున్నాయి. ఈ సమస్యలు ప్రజా ఆరోగ్యానికి, సామాజిక భద్రతకి తీవ్ర ముప్పుగా మారుతుంది. దీనివల్ల సుప్రీంకోర్టు ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.